రైట్. నెక్స్ట్ అండి, వైసీపీ నేతలకు నో బెయిల్, ఎనీ టైమ్ అరెస్ట్, సజ్జల పైన కూడా కేసు పెట్టే అవకాశం ఉందండి. అంటే ఇప్పుడే ఈరోజు కోర్టులో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్కి అప్లై చేస్తే ఆ బెయిల్ని నిరాకరించింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో కూడా బెయిల్కి అప్లై చేస్తే జోగి రమేష్ గారు ఆ బెయిల్ని నిరాకరించింది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగాం సురేష్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి ఇవ్వలేదట. అంటే మీరు నేరం చేశారు అని చెప్పని కోర్టు భావించింది. ఇప్పుడు నందిగాం సురేష్ ఇంటికి పోలీసులు వెళ్ళారట, ఉంటే పట్టుకొని వద్దామని వెళ్తే లేరంట, వెళ్ళిపోయారట. మరి ఇప్పుడు నెక్స్ట్ మరి లేళ్ల అప్పిరెడ్డి అట్లాగే దేవినేని అవినాష్ వీళ్ళందరి పాత్ర కూడా, ఆ రోజు దేవినేని అవినాష్ నేనే చేయించాను, నేనే పాల్గొన్నానని కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. బట్ అందుకని ఇప్పుడు ఆయనే దానికి ఇప్పుడు వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. మరి ఆ కేసు మరి సీరియస్గానే ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది అర్థమవుతుంది. నెంబర్ 1. ఇక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసులో జోగి రమేష్కి కూడా బెయిల్ రాలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు నలుగురు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి పాత్రధారులు ఎవరు అని అంటే, ఎవరైనా ఎటువైపు చూపించారంటే ఇదంతా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ మీదకే మేమంతా కూడా ఈ కత్తులు తీసాము, లేకపోతే రాళ్ళు తీసుకున్నాము, ఈ దాడులు చేసాము అనేటువంటి దాన్ని అది వస్తుంది. మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పేరు చేర్చబోతున్నారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా మరి ఆయన పేరు కూడా చేస్తే ఆయన మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిద్ది. మరి ఆయన కూడా పిలుస్తారు, విచారిస్తారు. సరే నాకు తెలవదనొచ్చు, తెలుసు అనొచ్చు. మరి ఇందుట్లో ఉన్నటువంటి వాళ్ళు 20 మందిలోనో 30 మందిలోనో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబితేనే మేము వెళ్ళామని చెప్పనంటే మరి ఆయన కూడా ఎఫ్ఐఆర్లో పెడతారు. మరి రేపేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతున్నారు, రేపు ఎల్లుండో లండన్ వెళ్ళిపోతున్నారు. మరి ఆయన 20 రోజులు రాడు. ఎక్కడైనా మరి సజ్జల గారి పేరు ఏమన్నా ఎఫ్ఐఆర్లో పెడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లండన్ వెళ్తున్నారు, మరి సజ్జల గారు ఏమైనా జైలుకి వెళ్తారా? మరి సజ్జల గారు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి కదా. మరి అంటే ఆ కేసులో కనుక ఆయన ఉంటే ఆయన పేరు వస్తే ఆల్రెడీ ఆ రోజు ఏం జరిగిందనంటే ఎవరిని అడిగినా, చిన్నపిల్లవాడిని అడిగినా కానీ ఎవరిని అడిగినా కానీ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేనిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పరు. మరి సజ్జల గారి ఆదేశాలు లేనిది వీళ్ళు ఎంతమంది రారు కదా. సజ్జల గారి డైరెక్షన్ లేకుండా వీళ్ళందరూ వస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు అనుకో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు కదా, ఇదిగో పోయి కానిచ్చేయండి, మీ పని మీరు చేయండి, నేను చూసుకుంటామని చెప్తారు కదా. మరి ఆ డైరెక్షన్ లేకుండా జరగదు కదా. మరి ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మరి ఆయన బాధ్యత ఉన్నట్లే కదా. మరి తప్పు జరిగింది కదా, క్రైమ్ కదా. ఇంకొక ఆఫీస్ మీద ఒకరి ఇంటి మీద పడి దాడి చేసి పగలగొట్టి తలకాయలు పగలగొట్టి అవన్నీ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అది వాళ్ళు కొడితే అక్కడ వాళ్ళందరినీ పడేసి కొట్టారు. అక్కడ నాలెడ్జ్ సెంటర్ ఉంటుంది, అక్కడ అనిల్ అని పాపం సుదీర్ఘకాలంగా పార్టీ ఆఫీసులో చాలా క్రియాశీలంగా పనిచేస్తాడు. అతను తల పగిలిపోయింది, అనిల్ తల పగిలిపోయింది. ఇంకా నయం అప్పుడు చిన్నపిల్లలు అతనికి. మరి అట్లాంటి పరిస్థితి ఆ రోజు అక్కడ ఏర్పడింది. అట్లాగే ఇంకొక ఎవరు అక్కడ ఉండి పనిచేసి అది చూడండి ఎట్లా పడేసి కొట్టారు. మరి అంటే చంపాలనే ఉద్దేశమే కదా, వాళ్ళని ఏదైనా చేయాలనే ఉద్దేశమే కదా. ఏదైనా జరిగితే మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? అట్లాగే అది చూడండి, అసలు అట్లా అంత దుర్మార్గం చేసినటువంటి వాళ్ళ మీద ఎలా ఊరుకుంటారు? అందులో లేడీస్ కూడా వచ్చారండి అసలు. అంటే ఇప్పుడు అంతమంది అదేదో ఒక 500-600 మంది అట్లా వచ్చారని అంటే ఎవరు తీసుకురాకుండా ఎట్లా వస్తారండి? ఎందుకు వస్తారు? ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వం ఇది లేకుండా వస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్షన్ లేకుండా వస్తారా? మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందా అనేటువంటి పరిస్థితి ఉంది. మరి అందుకని మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి. మధు గుడ్ ఈవినింగ్. ఏంటి మరి ఫైనల్గా ఇప్పుడు మొత్తానికి అందరికీ నో బెయిల్. మరి నో బెయిల్ అంటే ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి బెయిల్ అప్లై చేసుకుంటారా, లేక మరి ఈలోపు మరి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా ఏంటి సార్? అప్పుడు ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది సార్. అప్పుడేంటి, కత్తులు కటాలు పట్టుకొని ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీదకి వెళ్ళారు, కొట్టారు. కానీ ఇప్పుడు చేతిలో కాగితాలు పట్టుకొని బెయిల్ కావాలంటూ కూడా ధర్మాసనం చుట్టూ తిరుగుతున్నారు. అదే ధర్మాసనం మీద ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక అలిగేషన్లు కూడా చేశారు, కులాన్ని ఆపాదించారు, ఇంకా అనేక మాటలు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అదే ధర్మాసనం దగ్గరికి వెళ్ళి తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ల పైన పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటే మాట, ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టిన తర్వాత చాలా స్పష్టంగా కూడా మీకు ఇప్పటికిప్పుడు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు అని ధర్మాసనం చెప్పిన తర్వాత 2 వారాల పాటు
అంటే మమ్మల్ని అరెస్ట్ చేయకుండా, ఏపీ పోలీసులు అరెస్ట్ చేయకుండా 2 వారాల పాటు గడువు ఇవ్వాలంటూ కూడా అడిగారు. దానికి కూడా నో చెప్పారు. ఎందుకు అంటే సుప్రీంకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టులో మా పిటిషన్లు దాఖలు చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 14 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ మంగళగిరి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి అటెంప్ట్ టు మర్డర్ వీళ్ళ మీద నమోదయ్యింది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళి ఏ స్థాయిలో రెచ్చిపోయారో మనమంతా కూడా చూసాం. అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది మీద కూడా అటాక్ చేశారు. కానీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ క్యామ్ ఫుటేజ్ అంతా తీసుకొని వెళ్ళి మంగళగిరి పోలీసులకు ఇచ్చినా సరే అప్పుడున్నటువంటి పోలీసులు మాత్రం చేతులు కట్టుకొని నై జాంతా నై అన్నట్టుగానే కేసు ఏమీ నమోదు చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి ఆధారాలను తీసుకొని వెళ్ళిన తర్వాత కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సమర్పించినప్పుడు రీఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్. సో ఆ రీఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇప్పుడు అందరికీ కూడా ఒక భయం అయితే పుట్టుకుంది. ఖచ్చితంగా మా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని బయటపడుతుంది. బయటపడిన తర్వాత అరెస్ట్ చేస్తారు కాబట్టి ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఇప్పుడు కోర్టు దగ్గరికి అయితే వెళ్తారు. రైట్, ఇదంతా కూడా పక్కన పెడితే దర్యాప్తు ఉంటుంది సార్. ఎవరైతే ఐఓ ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధించి మీరు ఎందుకని అక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. పలానా వ్యక్తి చెప్తే వెళ్ళారా, మీ సొంతంగానే అక్కడికి వెళ్ళారా అని అడుగుతారు. అడిగినప్పుడు మా సొంతంగానే వెళ్ళాము అంటే డెఫినెట్గా కూడా ఓకే, అంతవరకు ఓకే. కానీ ఎవరైనా చెబితే వెళ్ళారా అంటే ఎవరు లేదు, నేను సొంతంగానే వెళ్ళని చెప్పినా సరే అంత ఒప్పుకోరు సార్. చెప్పంగానే రైట్ రాసేసుకున్నాంలే అని ఒప్పుకోరు. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు అంటే నందిగామ సురేష్ కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీ అందరి వెనక ఎవరున్నారు, మీరు పలానా వ్యక్తి ఆదేశాలు లేకుండా కూడా చెయ్యరు కదా అనే ఉద్దేశంతోనే అప్పుడు సకల శాఖ మంత్రి వస్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇంకా మధ్యలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కేసుల్లో అయితే ఇరుక్కునే అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఒక ప్రధాన పార్టీ కార్యాలయం మీద వెళ్ళి దాడి చేయడం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి విచ్చలవిడిగా ఒక రౌడీలాగా రెచ్చిపోయారు. కాబట్టి ఈ 2 కేసులలో కూడా బెయిల్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. ఇక సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినా సరే సేమ్ ఇటువంటి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక పోలీసులు తమ పని తాము చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడున్నారు అనే టేక్అవుట్ అయితే తీస్తున్నారు. ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి ఆ లొకేషన్లు అన్ని కూడా తీస్తున్నారు సార్. కానీ ఇవన్నీ కూడా పక్కన పెడితే గతంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మాసనాల మీద, కోర్టుల మీద, అందులో ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద చేసినటువంటి కామెంట్స్ అదంతా కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం సేమ్ మళ్ళీ అక్కడికే వెళ్ళారు, మళ్ళీ రిక్వెస్ట్లు పెడుతున్నారు, బెయిల్ కావాలంటూ కూడా అడుగుతున్నారు సార్. ఓకే, రైట్ మధు.